నమస్కారం. నా పేరు డాక్టర్ సంతోష్ శ్రీరామ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్, హైదర్గూడ. ఈరోజు చాలా ముఖ్యమైన అంశం బ్రెయిన్ స్ట్రోక్ గురించి కొన్ని విషయాలు. మనము తరచుగా బ్రెయిన్ స్ట్రోక్ గురించి వింటూ ఉంటాము. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి, మెదడుకు వెళ్ళే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళంలో రక్తం గడ్డగట్టి బ్లాక్ అయితే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. లేదా రెండోది హిమరేజిక్ స్ట్రోక్, అంటే మెదడులో ఉన్న రక్తనాళం చిట్లి అక్కడ బ్లడ్ బయటకు వచ్చి బ్లీడింగ్ అయితే హిమరేజ్ అయితే దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కెమిక్ స్ట్రోక్స్ హిమరేజిక్ స్ట్రోక్స్ కంటే చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అసలు ఈ బ్లాక్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? సాధారణంగా ఈ బ్లాక్ అనేది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఏర్పడుతుందండి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, దాని తర్వాత బీపీ, హై అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, షుగర్స్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ ఆర్ హై కొలెస్ట్రాల్ అండ్ ఒబెసిటీ ఉన్న, లేదా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసేవారికి, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ హై రిస్క్ బిహేవియర్ ఉన్నప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మనం ఎలా గుర్తిస్తాం? దీనికి చిన్న నిమోనిక్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బీ ఫాస్ట్. బీ అంటే బ్యాలెన్స్. సడన్గా బ్యాలెన్స్ పోవడం కానీ, నడుస్తుంటే తడబడ్డము అలాంటివి ఏమైనా జరిగితే. ఈ అంటే ఐస్, సడన్గా మన చూపులో ఏదైనా తేడా, ఓ సైడ్ కనిపించకపోవడము, సడన్గా చూపు మసకగా అయిపోవడము, ఇలాంటివి ఉన్నప్పుడు. ఫాస్ట్లో ఎఫ్ అంటే ఫేస్, ముఖము ఒకవైపు మాట్లాడుతుంటే మూత ఒకవైపు వెళ్ళిపోవడము, లేదా ముఖము ఎసిమెట్రిక్గా అయిపోవడము జరిగితే. ఏ అంటే ఆర్మ్స్, ఒక చెయ్యి కిందికి పడిపోవడము, ఆర్ రెండో చెయ్యి కంటే మనకి పట్టు తగ్గిపోయినట్టు అనిపించడము. ఎస్ అంటే స్పీచ్, మాటలో తేడా, మాట తడబడ్డం కానీ, మనం అడిగిన దానికి సరైన జవాబు చెప్పలేకపోవడము, ఇలాంటివి ఉంటే వీ హ్యావ్ టు బీ ఫాస్ట్. లాస్ట్ టీ అంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, టైం ఈజ్ బ్రెయిన్, వెంటనే మనము దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. సో అక్కడ డాక్టర్లు చూసి ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ ఉంది అని క్లినికల్గా నిర్ధారిస్తే వెంటనే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయించి ఎటువంటి స్ట్రోక్, బ్లీడింగ్ లేదు అనేది నిర్ధారించుకున్న తర్వాత, ఒకవేళ అది ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే, అంటే బ్లాక్ ఉన్నట్టు మనకు అనిపిస్తే, అప్పుడు 4.5 hours లోపల మనము థ్రాంబోలైసిస్ అనేది చేయొచ్చు. థ్రాంబోలైసిస్ అంటే టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అనే ఒక ఇంజెక్షన్ని మనము 4.5 గంటల లోపల, స్ట్రోక్ మొదలైన 4.5 గంటల లోపల ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ బ్లాక్ ఓపెన్ అయ్యి పేషెంట్ యొక్క రికవర్ అయ్యే ఛాన్స్ చాలా మెరుగుపడతాయి, చాలా ఇంప్రూవ్ అవుతాయి. కానీ దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టైం అండి. సో స్ట్రోక్ని ఎర్లీగా గుర్తించి ఆ టైం లోపల రాగలిగితే మనము థ్రాంబోలైసిస్ అనేది చేయొచ్చు. రెండోది, కొంతమందికి టైం సరిగ్గా తెలియదు, ఆర్ లేచిన వెంటనే నిద్రలోంచి స్ట్రోక్ వస్తాయి, స్ట్రోక్తోనే లేస్తారు, వేకప్ స్ట్రోక్ అంటాం. అలాంటప్పుడు మనం అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ టెక్నిక్స్, ఎంఆర్ పర్ఫ్యూజన్ కానీ, లేదా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటితో మనము స్ట్రోక్ వచ్చే ఒక టైంని నిర్ధారించగలుగుతాము. లేదా ఈ పర్టికులర్ కేసులో మనము థ్రాంబోలైసిస్ చేస్తే ఉపయోగం ఉంటుందా అని నిర్ధారించి స్పెషల్ కేసెస్లో అది కూడా మనం చేయడానికి వీలు పడుతుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం. ఎంత త్వరగా హాస్పిటల్ చేరుకోగలిగితే అంత రికవరీ ఛాన్సెస్ పెరుగుతాయి. రెండోది, స్ట్రోక్లో ఒకవేళ ఏదైనా మేజర్ బ్లడ్ వెజిల్ ఆర్ లార్జ్ బ్లడ్ వెజిల్ బ్లాక్ అయిపోయి ఉంటే దాన్ని మనము ఒక వైర్ వేసి ఆ క్లాట్ని మనము తీయగలుగుతాం. దాన్ని థ్రాంబెక్టమీ అంటారు. ఇది లార్జ్ వెజిల్ ఆక్లూషన్లో కొన్ని కేసుల్లో అవసరం పడవచ్చు. సో మేజర్ స్ట్రోక్స్ వస్తాయి ఇలాంటి పేషెంట్లో, వాళ్ళల్లో కూడా మనము థ్రాంబెక్టమీ చేయొచ్చు. థ్రాంబెక్టమీ సాధారణంగా 6 నుంచి 16 గంటల లోపల పేషెంట్కి మనము చేయొచ్చు. కొన్ని కేసెస్లో అది ఎక్స్టెండ్ చేసి 24 గంటల దాకా కూడా కొన్ని పరిస్థితుల్లో చేయడానికి ఉంటుంది, సెలెక్టెడ్ కేసెస్లో. సో ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అయిపోయేటప్పుడు సైమల్టేనియస్గా మనము స్ట్రోక్ ఎందువల్ల వచ్చింది అనేది చూస్తాం అన్నమాట. సో స్ట్రోక్ రావడానికి ఇంతకుముందు అన్నట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకున్నాము. ఇవి కాకుండా క్లాట్ ఎక్కడి నుంచి ఏర్పడింది, డైరెక్ట్గా మెదడులోనే ఉందా, లేదా గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్ ఉన్నాయా, కెరాటిడ్ ఆర్టరీస్లో కానీ, అక్కడి నుంచి చిన్న క్లాట్
ఏమన్నా ముక్క విరిగి బ్రెయిన్లోకి వెళ్తుందా, లేదా గుండెలో ఏదైనా క్లాట్ ఫార్మ్ అవుతుందా. సో కొద్దిమందికి గుండె లయ తప్పి కొట్టుకుంటుంది, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. చాలా ఫాస్ట్గా లయ తప్పి కొట్టుకునేటప్పుడు లేదా వాల్వ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి అక్కడ క్లాట్స్ ఏర్పడతాయి. క్లాట్స్ ఏర్పడి అక్కడి నుంచి విరిగి మెదడులోకి వెళ్ళి ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం అన్నమాట. సో ఇవి కూడా సైమల్టేనియస్గా మనము పేషెంట్కి క్లాట్ ఆర్ స్ట్రోక్ ట్రీట్మెంట్తో పాటు మనము ఎందువల్ల వచ్చింది అనేది కూడా నిర్ధారించి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ మారుస్తూ ఉంటాము. దీంతో పాటు రక్తం పలచబడే మందులు కొలెస్ట్రాల్కి అవి కంటిన్యూ చేయవలసి ఉంటుంది. అండ్ రీహాబిలిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకవేళ మీరు టైంకి రాలేదు, థ్రాంబోలైసిస్ చేయలేకపోయాము అంటే ఇంకేమీ చేయలేమా అంటే కాదు. దాని తర్వాత కూడా మెడికల్ మేనేజ్మెంట్ మందులు చాలా ఉన్నాయి. అవి వేసుకొని ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్తో పేషెంట్ యొక్క కండిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళ మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టైమ్ ఈజ్ బ్రెయిన్. సో స్ట్రోక్ని మీరు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ట్రీట్మెంట్, అంత మంచి అవుట్కమ్ మనము పొందవచ్చు.